ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేసిన ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినమును అధికారికంగా ప్రకటించినందుకు ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ కార్యనిర్వాహక వర్గం ముఖ్యమంత్రి చంద్రబాబుకి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్యవైశ్య సభ ఉపాధ్యక్షులు జొన్నలగడ్డ రవీంద్రబాబు మాట్లాడుతూ కన్యకా పరమేశ్వరీదేవి ఆత్మార్పణ దినమును అధికారికంగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు గర్వించదగ్గ విషయం అన్నారు. ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా సాయంకాలం కన్యకా పరమేశ్వరీదేవికి ఘనంగా పుష్పాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ అధ్యక్షులు రామ్మోహన్ రావు, ఉపాధ్యక్షులు జొన్నలగడ్డ రవీంద్రబాబు, కార్యదర్శి మురికి నగేష్, సహాయ కార్యదర్శి మురికి సుబ్రహ్మణ్యం, కోశాధికారి మిట్టా శంకర్ బాబు, ఆర్యవైశ్య పట్టణాలయ కార్యదర్శి మేడా మధుసూదన్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జై వాసవమయ నమః. ఈరోజు శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దిన సందర్భంగా కూటమి ప్రభుత్వం సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అందరికీ మేము ఈ యొక్క ఆర్యవైశ్య సభ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క పర్వదినాన్ని గవర్నమెంట్ అధికారికంగా చేసి ఈ యొక్క అదేవిధంగా పెనుగొండకు పోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పించలాగా గవర్నమెంట్ తీర్మానం చేసింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారికి మరియు ఆర్యవైశ్య మహాసభ వారికి అందరికీ ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాబట్టి ఇటువంటి ఈ యొక్క మహత్తమైన కార్యాన్ని గవర్నమెంట్ గుర్తించి ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు మేము ఆర్యవైశ్య సభ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై వాసవమయ నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం మన వైశ్య జాతికి గర్వకారణము. మరియు ఈ ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేదానికి తన మద్దతు తెలిపి ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున జీవో విడుదల చేయడానికి ముఖ్య భూమిక వహించిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆర్యవైశ్య సభ ప్రత్యేక కృతజ్ఞతావందనం తెలియజేస్తున్నది. అలాగే ఈరోజు అమ్మవారిశాలలో ఉదయం 7 గంటలకు ఆర్యవైశ్య సభ పూజతో ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమము, తదుపరి సాయంకాలం 4 గంటలకు అమ్మవారికి పుష్పాభిషేకం, తదుపరి 102 మంది ఆర్యవైశ్య మహిళలచే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడును. కావున ఈ పూజా కార్యక్రమాల యందు ప్రతి ఒక్క వైశ్యుడు పాల్గొని అమ్మవారి పాత్రకు కృతజ్ఞతలు కావాలని కోరుచు అమ్మవారిని దైవానుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము.